గుడ్ మార్నింగ్ రాజ్ న్యూస్. నా పేరు రాజ్ రెడ్డి. వార్తలు విశ్లేషణకు స్వాగతం. వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడులో చూసుకున్నట్టయితే హైకోర్టు సీజేగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం, త్రిపుర నుంచి బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు అంటూ కూడా బ్యానర్ ఐటమ్ ఈనాడులో వేశారు. ఇద్దరు సీఎంలతో బనకచర్లపై భేటీ రేపు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో సమావేశం, హాజరు కానున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి అంటూ కూడా బ్యానర్ ఐటమ్ వేశారు. అదేవిధంగా మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాల భర్తీ, కాళేశ్వరం పైన ఎక్కడికైనా చర్చకు సిద్ధం, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాం, సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ, తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తుంగతుర్తి గోదావరి నీళ్లు ఎందుకు తెలియదని బారాసకు ప్రశ్న అంటూ కూడా మనము ఈనాడులో చూసుకోవచ్చు. అదేవిధంగా రూపాయలు 800 కోట్లు భూమికి ఎసరు, సర్కార్ జాగాకు నకిలీ పాసెస్ సర్టిఫికెట్లు, ధృవపత్రాలు సృష్టించిన దళారులు, పట్టాలిపిస్తానంటూ రూపాయలు కోట్లలో అడ్వాన్సులు వసూలు, ఆ భూమిని ప్రభుత్వం గోశాలకు కేటాయించడంతో అక్రమం వెలుగులోకి అంటూ కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి తేదేపాకు తొలి అవకాశం, హర్యానా గవర్నర్గా ముగిసిన దత్తాత్రేయ పదవి కాలం, ఆ స్థానంలో ఆసిమ్ కుమార్ ఘోష్ అంటూ కూడా ఇందులో ఈనాడులో ప్రధానంగా ప్రచురితమయ్యాయి. అదేవిధంగా ఆంధ్రజ్యోతిని కూడా ఒకసారి పరిశీలించుకుందాం. ఆంధ్రజ్యోతిలో అయితే హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఏకే సింగ్ అంటూ కూడా ఐటమ్ రాశారు. అదేవిధంగా త్రిపుర హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ, త్రిపుర సీజేగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు నియామకం, తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ వినోద్ కుమార్ బదిలీ, కొలిజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం, నాయకోవిధుల కుటుంబం నుంచి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, ఆయన తాత జస్టిస్ బిపి సింహ సుప్రీంకోర్టు 6వ ప్రధాన న్యాయమూర్తి అంటూ కూడా వార్తను ప్రచురితం చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసుకున్నట్టయితే ఐటమ్ రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవ ప్రతీక, 5.61 లక్షల కుటుంబాల కొత్త రేషన్ కార్డులు, 3.10 కోట్ల మందికి సన్నబియ్యం, దండగన్న సాగును పండుగ చేశాం, రైతుల ప్రతి ధాన్యపు గింజను కొన్నాం, మహిళలను ఆర్టీసీ యజమానులను చేశాం, ప్రభుత్వం ఏర్పడే 2 ఏళ్ల సరికి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం, ప్రాజెక్టుల నాణ్యతపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా, 2034 దాకా కాంగ్రెస్ అధికారం, సూర్యాపేట జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిన రోజు అంటూ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఇది ఇందులో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. ఇంకోటి కూడా గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు అంటూ కూడా ఐటమ్ను పొందుపరిచారు. అదేవిధంగా ఊరు పేరు మార్చి బెట్టింగ్ యాప్లపై విచారణ కొనసాగుతున్న ఆగని దందా, చైనా సింగపూర్పై నిఘా పెరగడంతో ఇండోనేషియా, బంగ్లాదేశ్, కాంబోడియా వంటి దేశాలకు ముఖం మార్పు, బాధితుల్లో తమిళల తర్వాత తెలుగు రాష్ట్రాల వారే ఎక్కువ, వాడుతున్న వారిలో 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వారే అధికం అంటూ కూడా ప్రచురితం చేశారు. 1000 కోట్ల రాజధాని హైదరాబాద్ శివార్లో భారీ భూకుంభకోణం, ఎనికేపల్లి గోశాల భూముల అక్రమాల ఎసరు, తప్పుడు పత్రాలతో 99.14 ఎకరాల భూమి అమ్మకానికి, అందులోనే గోశాల నిర్మాణానికి సర్కార్ సన్నాహాలు, ఈ భూసేకరణపై ఇప్పటికే కొనసాగుతున్న వివాదం, ఈ భూముల కొనుగోలుకు 1.5 కోటి అడ్వాన్స్ ఇచ్చి మోసపోయిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన విషయం, పోర్చరీ పత్రాలపై రెవెన్యూ అధికారుల విచారణ, పెద్ద ఎత్తున డబ్బులు మారినట్లు ప్రాథమిక నిర్ధారణ, గత ప్రభుత్వ హయాంలోనూ కొందరు పెద్దల హస్తమంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. అదేవిధంగా వెలుగు చూసుకున్నట్టయితే వెలుగులో కూడా రాష్ట్ర హైకోర్టు సీజేగా ఆపరేష్ కుమార్ సింగ్ అంటూ కూడా ప్రచురితం చేశారు ఐటమ్ను. అదేవిధంగా 9 మంది రాష్ట్రాల సీజేల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం అంటూ కూడా న్యూస్ కవర్ చేశారు. అదేవిధంగా సంగమేశ్వరం నుంచి బనకచెర్ల దాకా కృష్ణ జలాలపై పోరాటం అంటూ కూడా వెలుగులో ప్రచురితం చేశారు. బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు, సీఎం, రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం, అందుకే కొత్తగా 5.6 లక్షల మందికి ఇస్తున్నాం, మరో 26 లక్షల మంది పేర్లను చేర్చినాం, 3 కోట్ల మందికి సన్నబియ్యం,
2 నెలల్లో 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. కూలిపోయే కాళేశ్వరం కట్టిన బీఆర్ఎస్ నేతలను ఉరితీసిన పాపం లేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గోదావరి నీళ్లు తీసుకురాలేదని ఫైర్. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలోకి ఉంటుందని ధీమా. ఇంకో ఐటమ్ చూసుకున్నట్టయితే రేపే అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్. హాజరు కానున్న తెలంగాణ ఏపీ సీఎంలు. గోదావరి బనకచెర్లపై కీలక చర్చ అంటూ కూడా వెలుగులో ప్రచురితమైంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోసం 50% లిమిట్ ఎత్తివేయలేదా? మరి బీసీ రిజర్వేషన్లకు అభ్యంతరం ఏంటి? మంత్రి పొన్నం. ఇందులో బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు ఉన్న అనుమానాలేంటి? 2018 పంచాయతీరాజ్ యాక్టుకు అనుగుణంగానే 42% రిజర్వేషన్లు. బీజేపీ నేతలకు దమ్ముంటే బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించాలి. మహిళల పట్ల తీన్మార్ మల్లన్న మాటలు తప్పు. క్యూనిస్ ఆఫీస్పై దాడి కూడా తప్పేనని పొన్నం ప్రభాకర్ వెల్లడించినటువంటి దాన్ని వెలుగు పేపర్ కూడా హైలైట్ చేసింది. అదేవిధంగా నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో కూడా బ్యానర్ ఐటమ్ బాబు కోసం కొత్త మోసం. బనకచెర్ల ప్రాజెక్టుపై న్యాయ పోరాటం అంటూనే చర్చలకు ఆరాటం. రేవంత్ రెడ్డి అత్యుత్సాహం, ఢిల్లీకి పరుగులు. జీబీ లింకును కేంద్ర సంస్థలే వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సర్కార్కు ఎందుకు తహతహ. కేంద్ర మంత్రి నేతృత్వంలో అనాధికార అఫెక్స్. 16న ఇద్దరు ముఖ్యమంత్రులతో భేటీకి నిర్ణయం. ఏపీతో చర్చలకు ఆరాటం ఎందుకు? నిపుణులు ప్రశ్నిస్తున్నట్లు కూడా నమస్తే తెలంగాణ ప్రచురితం చేశారు. రేవంత్ తీరుపై అనుమానాలు, అభ్యంతరాలు అంటూ కూడా నమస్తే తెలంగాణలో ప్రచురితం చేసినటువంటి సందర్భం. ఇవి ప్రధానంగా వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్త.